1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలుగా తను ఆ గదిలోనే ఉండిపోయింది. ఇంతవరకు బయటికి రాలేదు. నన్ను తప్ప ఎవరినీ గదిలోకి రానివ్వనూ లేదు. నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను. కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను, తనని మార్చలేకపోయాను. అది కూడా పర్వాలేదండి. అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి. ఎప్పుడూ తన గదికి భోజనం నేనే తీసుకువెడతాను, అది తనకిష్టమై అడిగితే. వీళ్ళ అమ్మాయి కానీ ఇంకెవరైనా కానీ భోజనం తీసుకెడితే పళ్ళె నెట్టేస్తుంది. తను ఎప్పుడు లేస్తుందో, ఎప్పుడు తింటుందో, ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు. కానీ ఆ పెళ్లికా చెట్టన్ అవుతున్న శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ సార్, సీఎం మీటింగ్ బయలుదేరారు, వెళ్దామా? వెళ్దాం. మరి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఎన్ని పూజలైనా చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, తను మారాలి, అదే ముఖ్యం. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగేనండి. మావయ్య, సీఎం మీటింగ్ బయలుదేరారు, నేను వెళ్ళొస్తాను. అల్లుడు, నా విషయం ఏంటి మావయ్య, ఆటగా ఉందా? కొవ్వెక్కి నీ కొడుకులు అనవసరమైన బిజినెస్ చేసి దెబ్బతింటే దాన్ని నన్నేం చేయమంటావు? అది అప్పు చేసింది ఎవరి దగ్గర? వెంకయ్య గౌడి దగ్గర. అల్లుడు, అంతా పోయింది. చిట్ట చివరికి మిగిలింది ఆ ఇల్లు ఒక్కటే. అది కూడా పోయిందంటే ఈ వయసులో నేను నడి రోడ్లో నిలబడాలి. కనీసం ఆ ఇంటి వరకైనా వాళ్ళ దగ్గర నుంచి విడిపించలుడు. అల్లుడు, నా కూతురికి నీకు నేను ఎంతో చేశాను, కొంచెం ఆలోచించలుడు. ఏం ఆలోచించబట్ట? అతని ఢిల్లీ దాకా పలుకుబడి ఉంది. ఈ విషయం గురించి సీఎంకి చెప్పాడా నా పదవి ఊడుతుంది. వస్తాను. మీ నాన్నకి వెళ్ళిరానా? వస్తున్నా. నమస్కారం. వాళ్ళకి ఇవ్వండి. మీ పత్రాలు పెళ్లికి వస్తున్నాడా? పెట్టలేయండి. మీటింగ్ టైం అవుతుంది, మీరు ఎక్కడే. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, ఆపించండి అయ్యా. అయ్యా, మీ బాకీ నేను ఎలాగైనా తెచ్చుకుంటానయ్యా. నువ్వు అప్పు తిరిగిస్తా అని అంటూనే ఉన్నావు. నువ్వు ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు, మరి ఏం చేయమంటావు? వంశపారంపరంగా ఉంటున్న ఇల్లయ్యా, ఊళ్ళో తెలిస్తే ఉన్న పరుగు పోతుంది. ఆ కాలం నాటిల్లు, అందమైన ఇల్లు, కంచుకోట లాంటి ఇల్లు కదిలించలేదనే గాని ఉద్దేశం. మా అన్నయ్య ఎంతో వైభవంగా బతికిన ఇల్లయ్యా, కొంచెం టైం ఇవ్వండి, అప్పెలాగానే తీరుస్తాను. ఎలా ఇస్తావు? దొంగతనం చేస్తావా? నువ్వు చేసినా చేస్తావు, దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు. ఏం చేయను? నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా, ఇక నన్ను ఆడించలేవు, కదిలించలేవు. ఆ దేవుడే వచ్చినా ఏమీ చేయలేడంటున్నా. ఎవరిచ్చారు? ఆపండి రా, అవన్నీ తీసి లోపల పెట్టండి. అమ్మ, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఏం సార్ ఇది, ముందే చెప్పుండొచ్చు కదా. నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయనకి ప్రపంచం అంతా ఉన్నారు. నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్. ఆయన ఎప్పుడు ఏ స్విచ్ నొక్కితే ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్. నన్ను ఎందుకు సార్ ఇరికిస్తారు? మీరు లోపలికి వెళ్ళండి సార్. ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి. ఎక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు? ఇదెవరిల్లో తెలుసు కదా? తెలుసండి, మీకు వాళ్ళకి విరోధం అని మీరు తలదూర్చరని చెప్పారండి, అందుకని. నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా ఇందులో ఉంది. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా. లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు, మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము. మీ డబ్బుని లెక్క పెట్టగలమా? రాయ్, పత్రాలు తీసుకురండి రా. అలవాటు దోషంతో అరిచాను, నన్ను క్షమించండి. మీరు వెళ్ళండి అయ్యా, నేను దగ్గరుండి సర్దిస్తాను. రాయ్, తేండి. ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.
ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం. నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం. ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి. ఇచ్చావుగా బాబు. అది ఇల్లు కాపాడటానికి, ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి. నరసింహ, మీరు పెద్దవారు. మేమంతా పెద్దవాళ్ళమే వయసులో. అందరికన్నా విశాల హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి. నన్ను క్షమించు నరసింహ. మమ్మల్ని క్షమించనయ్యా. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. కష్టపడందే ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఏంటమ్మా చేయి చూపిస్తున్నావు? చేయి చూపిస్తే మేము భయపడతాం అనుకున్నావా? ఇవా నగలటివు భద్రంగా ఉంచుతాం. వద్దు వద్దు వద్దు, నువ్వు ఇంతవరకు చదివి ఉద్ధరించింది చాలు. ఇక నువ్వు అంట్లు తోవటం, బట్టలు ఉతకటం, ఇల్లు తోడటం, వంట చేయడం, ఇలా బుద్ధిగా ఇంటి పనులని నేర్చుకో. డాడీ చూడండి డాడీ, 2 సంవత్సరాల కోసేగా చెప్పండి. అది 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 ఏంటి మీరు బయట మీ రాజు, ఇంట్లో అమ్మ రాజువా? ఏమా అక్కే చదువుకోవాలని ఆశపడుతుంది. ఇదే ఓ మోపిల్లాడైతే ఇష్టం వచ్చినా చదివించేవాళ్ళు కదా. ఇప్పుడేంటి మీకు ఇంటి పనులకు తోడుగా ఓ మనిషి కావాలి అంతే కదా. కావాలంటే నేను చదువు మానేస్తాను. ఆహా, నీకు చదువు రాకపోయినా చక్కగా మాటలు నేర్చు. కరెక్ట్, అచ్చం అమ్మలాగే. డాడీ డోంట్ చేంజ్ ది టాపిక్, కమ్ టు మై మ్యాటర్. కమింగ్. Just 2 years. Yes. Just 24 months. Yes. 104 weeks. Yes. 730 days. Yes. ఏంటి ఎస్ఎస్ఎస్ అక్కడ చెప్పండి. ఎస్. 2 సంవత్సరాలుగా పాపం చదువుకొని. డాడీ ప్లీజ్. అది మరి ఏంటంటే పాపం చదువుకొని డాడీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నా బర్త్డేకి వచ్చారు. నమస్కారం. He's my dad. Dad? Is he your dad? I thought he would look like an aristocrat, but he looks like a countryman. ఏమంటున్నారు? Why is he wearing bedsheet and curtains? బ్యాడ్. కంట్రీ మ్యానా? Daddy, super! నేనే పెద్ద కేటుగాడిని, నా ముందే ఫ్రాడా? బ్రాంతి కలుపు తాగుతున్నావు కదా. మీరు మీ అబ్బాయిలు దొంగసారి తాగుతారు, నేనే తాగుతున్నానా? ఒకప్పుడు తాగామో, ఇప్పుడు మారేంగా. మారి ఉద్ధరించారులే. చూసారా బ్రాంతి బాటిల్? నరసింహన్నయ్యకి తెలిసిందా తోలొలిచేస్తాడు. ఎలా తెలుస్తుంది? నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా. వాసన వస్తుందిగా. ఒక్కపడేసుకుంటాగా. నేను చెప్తాగా. మీరే కొనిచ్చారని నేను చెప్తాగా. నేనెవరు? చల్లపల్లి సుందరయ్య. అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదంటావు? తెలీదు. తా జడ్డ కోతి వనమంతా చర్చిందని అందరికీ నేర్పుతున్నావా ఏంటి? నేను నేర్పుతున్నానా? మరి అటు చూడండి. వెల్కమ్ వెల్కమ్. హలో అనిత, నానా. మై ఫ్రెండ్ మిస్టర్ రవి యాదవ్. నమస్కారం. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. A small gift for you. థ్యాంక్ యూ.
ఒళ్ళందా అదేది నమస్కారం. కవరు తీరా. అరే మీరేప్పుడు వచ్చారు? నేను మేము చూడనే లేదు. అదేది ఒళ్ళందా సరే సార్ మీరు కూర్చోండి. జరగండి పక్కనే మైక్ పెట్టి వస్తారు. జరగండి కూర్చో. నమస్కారం. నరసింహ నా గురించి కాస్త చెప్పే. మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య. ఎలా దండం పెడుతున్నాడు చూడు. రాజకీయాలు వద్దు అంటే వెళ్ళదు. నువ్వు మాత్రం విన్నావా? రాజకీయాల్లోకి రా అని పిలిచాను సార్. ఎక్కడొచ్చాడు? ఏ నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదా? మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కూడా ఉండాలిగా. నిజం చెప్పారు. కానీ ఒకటి, వీరు మీ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, మీరు వీరిని మార్చేస్తారు. వీడే మారేది, మమ్మల్ని మార్చేస్తాడు. అది కరెక్టే. ఏమండి, మీకు అన్నింటిలోనూ విజయమే కదా, ఇందులో కూడా ఒక అడిగేసి చూడొచ్చుగా. మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి? అంతా ఆవు అంటే చేయి పైకెత్తు. ఇప్పుడు ఏమంటావు? పార్టీ ప్రారంభిద్దాం. గురువా కూర్చోవాయి. బర్త్డే పార్టీ ప్రారంభిద్దామంటే అయ్యయ్యో. ఎలాగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా. హిమాలయాలకు వెళ్దాం అనుకున్నావేంటి? మేము వదులుతావా? రేయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తాగుతున్నా. కూల్ డ్రింక్సా? అక్కడ వచ్చేపోయే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా? ఎవరైతే పోరా. ఏంట్రా అయ్యో? నరసింహం కూల్ డ్రింక్ తాగాడు. అయ్యో ఏయ్ ఏంటి అయ్యో? ఏంట్రా అయ్యో? నేను కూల్ డ్రింక్స్ తాగకూడదా? ఎవరైతే రెండేంటి? నన్ను 4 తాగుతా, 40 తాగుతా. నీకేంట్రా? ఎవరైతే ఏంట్రా? అయ్యో ఏమైంది? బాగుంది. అన్నయ్య త్వరగా రా, టైం అవుతుంది. కేక్ కట్ చేయవా? వస్తున్నాను. పదండి. బాగుంది. 4 నిమిషాలు తీసుకురండి రా. తీసుకురండి. No. Mother first. అయ్యో. All next, including God. Yes. 18 ఏళ్ళైంది. పిచ్చి దానిలో వాడే తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. కానీ వాడు సంతోషంగా ఉన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. చూడు, సరిగ్గా చూడు. వాడు, వాడి భార్య, 2 పిల్లలు ఎలా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నారు. కానీ నువ్వు దెయ్యం పట్టిన అలా రాత్రి పగళ్ళు ఒకే గదిలో వాడే తలుచుకుంటూ కృంగి కృషించిపోయావు కదమ్మా. నీలాంటి ఆడతాను నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు, పురాణాల్లో కూడా చదవలేదు. చాలమ్మా, చాలు. ఇక మీదైనా సంతోషంగా ఉంటానికి ప్రయత్నించమ్మా. నేను వాడిని దెబ్బతీయాలని ఎంతో ప్రయత్నించే చూశానమ్మా. వాడి గ్రేనైట్ ఫ్యాక్టరీని నా రాజకీయ పలుకుబడి ఉపయోగించి గవర్నమెంట్ స్వాధీనం అయ్యేట్టు చేయాలని ప్రయత్నించాను. కుదరలేదు. వాడు అసాధ్యుడు. వాడి పేద ఏమీ లేదు. ఉన్నదంతా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర రాసేశాడు. పోలీసులు అయితే ఊళ్ళో వాళ్ళంతా ఎదురు తిరుగుతున్నారు. ప్రజలు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? మనం వాడిని ఏం చేయలేమని ఖచ్చితంగా తేలిపోయిందమ్మా. జరిగిందంత మంచిది. మనం విరోధం పెంచుకునే ఫలితం లేదు. మనం వాడి మీద పగ తీసుకోలేమమ్మా. డామిట్, ఇంకా ఎన్నేళ్ళని వాడి పెళ్ళే చూస్తూ కూర్చుంటావు. వాడికి పెళ్ళాడు వచ్చిన 2 కూతుళ్ళు ఉన్నారు. వాడి కూతురు కూడా నా కొడుకు జరిగే కాలేజీలోనే చదువుతోంది. చూస్తున్నావు. 18 ఏళ్ల తర్వాత నరసింహం మీద పగ తీర్చుకోవడానికి
కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించాలి, ఆ అమ్మాయి నీ కొడుకును ప్రేమించాలి. ప్రేమించినట్టుగా నటించాలి. అర్థమైందా? దిగులు పడకమ్మా. నువ్వు చెప్పినట్టుగానే నా కొడుకు చేస్తాడు. వాడికి తెలుసు నా ప్రాణమే నువ్వని. అలా చేయలేదో వాడి గొంతు పిసికి నేనే చంపుతాను. ఏటా చూస్తున్నావు? చెప్పింది చెయ్యి. ఇక పోనీ. సూపర్ చంద్రు వద్దు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా నిన్ను చంద్రుని విడదీయడానికి వచ్చానా? కలపటానికే వచ్చాను. దిగులు పడకు. నీకు మా అన్నయ్య కొడుకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. దీన్ని మీ నాన్న తలుచుకుని ఆపలేడు. లేదా అంటే మా నాన్న గురించి మీకు తెలీదు. నాకు తెలీదా? ఏం తెలుసు? 18 ఏళ్ళుగా మీరు ఊళ్ళోనే లేరన్నారు. ఉండుంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం. ఈ పెళ్లి ఈజీగా జరిగుండేది. ఇప్పుడు మాత్రం ఏమిటి? అంత ఈజీగానే జరుగుతుంది. ఈసారి నేను అనుకున్న జరిగి తీరాలి. అమ్మా మీకు ఫోన్ వచ్చింది. నేను మాట్లాడొస్తాను. అబ్బా ఇంకా అమ్మాయిలకు రాలేదా? పిలవడానికి వెళ్ళారుగా. అన్నయ్య, అనిత ఒప్పుకుంటుందా? ఎందుకమ్మా దిగులు పడతావు? అది నా కూతురమ్మా. హలో, నేనమ్మా డాడీని. హలో డాడీ. డాడీ ఎలా ఉన్నారు? నే బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? చూసి చాలా రోజులైందమ్మా. వెంటనే చూడాలనిపిస్తోంది. ఏం లేదు నాన్న, ఈ నెలతో నీ పరీక్షలు అయిపోతాయి కదా, నీకు వెంటనే పెళ్లి చేసి చూడాలని నేను ఆశపడుతున్నాను. మీ అమ్మ ఆశపడుతుంది. బంగారా కొట్టవండి. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, నీ అత్తయ్య కొడుకే. నీకు వాడికి పెళ్లి చేసి చూడాలని అందరం ముచ్చటపడుతున్నాం. ఏమైనా మనోడు సాంప్రదాయ ప్రకారం పిల్లాడు ఇష్టపడితేనేగా పెళ్లి. అందుకే నీ ఉద్దేశం తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? పిల్లాడు చదువుకోలేదనా? అదే నువ్వు చదువుకున్నావు కదా. ఇద్దరు చదువుకోకూడదు, చదువుకుంటే ఇబ్బందులే. మమ్మల్ని చూడు, నేను మీ అమ్మ ఎంత ఆనందంగా ఉంటున్నామో. నేను చదువుకున్నా దద్ది, అందుకేరా. ఇప్పుడేంటి పరీక్షలు పూర్తవగానే నీకు పెళ్లి చేసామా? ఇప్పుడు మీ నాన్నతో సరే నుంచి. ఎందుకు? ఏంటి లైన్ కట్ అయిందా? లైట్లన్నీ వెలుగుతున్నాయే. అదేమన్నా కరెంటారా? ఫోన్ రా. ఆ తర్వాత చెప్తాను. అలాగే అను. అలాగే. సెకండ్ ఒప్పుకుందా? చెప్పు. వెంటనే పెళ్లి ఏర్పాటు చేయమంటావా? అయ్యో పెళ్లి అంతా మీ ఇష్టం డాడీ అని చెప్పు. ఎలా చెప్పు? నేను చెప్తున్నానుగా, చెప్పు. అలాగే డాడీ, మీ ఇష్టం. అయ్యో నా డార్లింగ్. ఏమయ్యపురాలా, పిల్ల ఒప్పుకుంటుందని అడిగావే. ఎవరి కూతురు? ఈ నరసింహం కూతురు. ఏం పెళ్లి కొడుకా, సంతోషమేనా? నువ్వు అలా చూస్తూ ఉండు, ఈ పెళ్లి అంతా బ్రహ్మాండంగా చేస్తాను. రై సుందరయ్య, బంగారయ్య, జామ్ జామ్ అని సందుకి, గడప గడపకి, తలుపు తలుపుకి తోరణాలు కట్టి అదరగొట్టండి. మన వంశంలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఈ పెళ్లి అంత గొప్పగా జరిపిస్తాడు ఈ నరసింహం. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చంద్రుణ్ణి కావాలి. మీ ఊళ్ళో మీ అమ్మా నాన్నల ఆశీర్వాదంతో నీ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను, ఊరందరి సమక్షంలో త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనా? ఇష్టమే మావయ్య, ఇష్టమేనండి. నువ్వు కూడా నీ ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ అబ్బాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పమ్మా. ఇష్టం లేదండి. ఎందుకు ఇష్టం లేదు? మీ ఇద్దరితో మాట్లాడేగా ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు. ఆ రోజు పరిస్థితికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చలేదా? నేను ఇంకొకరిని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. సరే, నువ్వు ప్రేమించిన అబ్బాయి ఇక్కడ ఉన్నాడా?
చెప్పు. ఏమా, ఈ అమ్మాయే నీ కోడలు కావాలని నువ్వు ఆశపడుతున్నావా? అటువంటిదేం లేదన్నయ్యా. నీకు బియ్యపురాలు అవ్వాలని ఆశపడుతున్నాను. నీ మెళ్ళో ఉన్న పూలమాలు తీసి నీ చెల్లెల మెళ్ళో వెయ్యి. వెయ్యి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి. నీకమ్మా? ఎవరికి భయపడకుండా నీ మనసులో ఉన్నది చెప్పు. పెళ్లి కొడుకంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అక్కయ్యకి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అక్కయ్యకి ఒకే రోజు పెళ్లి జరిగినా కూడా పర్వాలేదు, కానీ తనకన్నా ముందు నేను చేసుకుంటే ఆ తర్వాత అక్కయ్యకి ఇక్కడ పెళ్లి జరగదు అని భయంగా ఉంది. తమరి నిర్ణయం ఏమిటో? మా వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని నేను ఇప్పుడు మార్చలేను. ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్నవాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం. ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు. అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు. భావిని తెరవంట్రా. వీరి చేతుల మీదుగా ఈ ఊళ్ళో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పటి నుంచి ఇంతవరకు ఆ బావి తెరవలేదు. ఈ రోజు వారి కూతుర్ల కారణంగా ఆ బావి తెరవాల్సి వచ్చింది. చూసావా? కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా. మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి. అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు. ఇక్కడ జరిగింది నేను అవమానం అనుకోను. నా కూతుళ్ళ మనసు అర్థం చేసుకోవడానికి ఇదో సందర్భం అనుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, మీ అందరి ముందు చెప్తున్నాను, నా పెద్ద కూతురికి తను మనసారా ప్రేమించిన ఆ అబ్బాయికి వచ్చే ముహూర్తానికి ఇక్కడ పెళ్లి జరుగుతుంది. అదే ముహూర్తానికి నా రెండో కూతురికి నా చెల్లెలి కొడుక్కి ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఒకవేళ జరగకపోతే ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుంది. ఇది ఆ భగవంతుడి మీద ఆన.